హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా ప్రార్థించండి. నాతో పాటు దయచేసి వీడియో ఆన్ చేసి క్లాస్ వినండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళటి భగవద్గీత క్లాస్కి. సో మనము 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము చర్చిస్తున్నాము. ఆ అధ్యాయంలో మనము ఇప్పటిదాకా 23వ శ్లోకము 22వ శ్లోకం వరకు చూసాము ఆల్రెడీ. సో ఏముంది 22వ శ్లోకంలో? ఎవరైనా చెప్తారా అన్మ్యూట్ చేసి? 22వ శ్లోకంలో నో వన్? అక్కడ భావమే చెప్పగలను. అపవిత్రమైన ప్రదేశములందు తగని కాలములందు అపాత్ర దానము చేయకూడదు. సో అది ఏ గుణంలో ఉండే దానము? ఆ తమో గుణానికి సంబంధించినది. కరెక్ట్. సో తమో గుణంలో ఉండే దానం గురించి లాస్ట్ శ్లోకంలో ఎక్స్ప్లెయిన్ చేశారు. దానికంటే ముందు ఉన్నటువంటి 2 శ్లోకాలలో సాత్విక దానము, రాజసిక దానము మరియు దాని యొక్క లక్షణాల గురించి చర్చించారు భగవంతుడు. సో ఏ విధంగా ఆ, యజ్ఞము, దానము, తపస్య ఇవి 3 కూడా త్రిగుణాలలో ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇవన్నిట్లో ఉన్నతమైన భావం ఏంటి? అది మీకు ఆల్రెడీ తెలుసు. ఏంటి? సాత్వికం, రైట్? ఎందుకంటే రాజసిక దానము, రాజసిక తపస్య, రాజసిక యజ్ఞము లేకపోతే తమో గుణంతో కూడినటువంటిది ఇదంతా కూడా మనకి ఉన్నతమైన లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయం చెయ్యదు. ఎలా? ఎందుకంటే ఎప్పటిదాకైతే ఒక వ్యక్తి తన సొంత భౌతిక కోరికలు తీర్చుకోవడానికి ఇవన్నీ చేస్తాడనుకోండి, యజ్ఞము, దానము, తపస్య, అప్పుడు ఏమవుతుంది? తనకి అవి దక్కుతాయి, ఇంకా తను ఇక్కడే చిక్కిపోతాడు భౌతిక జగత్తులోనే. ఎందుకంటే భౌతిక లాభం అంటేనే ఆ భౌతిక లాభాన్ని అనుభవించడానికి మళ్ళీ ఈ భౌతిక జగత్తులో రావాల్సి వస్తుంది. సో అందుకనే ఎవరైతే ఉన్నతమైన భావంతో, సాత్వికమైన భావంతో తపస్య చేస్తారో, యజ్ఞము చేస్తారో, దానము చేస్తారో అటువంటి వాళ్ళు ఆధ్యాత్మిక లక్ష్యానికి చేరుతారు. సో ఆ ఆధ్యాత్మిక లక్ష్యం తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంట్ అనే విషయము ఇప్పుడు పై వచ్చే 3 శ్లోకాలలో భగవంతుడు చెప్తారు. సో 23వ శ్లోకము మరియు 24, 25 ఇవి 3 మనం చర్చించబోతున్నాము. 23. ఓకే, సో స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. ఈ మూడు కూడా ఎవరైనా చదవడానికి రెడీగా ఉంటే దయచేసి చదవండి. హరే కృష్ణ ప్రభుజీ గారు, నేను చదువుతాను. ఎస్, చదవండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. 23వ శ్లోకం. ఓం తత్సత్ ఇతి నిర్దేశో బ్రాహ్మణాస్త్రీవిధః స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. భావం: సృష్టి ఆరంభము నుండి ఓం తత్ సత్ అనే 3 పదాలు పరబ్రహ్మమును సూచించడానికి వాడబడినాయి. భగవంతుని ప్రీత్యర్థము వేదో మంత్రోచ్చారణ చేసేటప్పుడు, యజ్ఞాలు నిర్వహించేటప్పుడు బ్రాహ్మణులచే ఈ 3 సంజ్ఞా పదాలు ఉపయోగింపబడేవి. సో ఏంటి ఆ 3 పదాలు మాతాజీ? ఓం తత్ సత్ అండి. ఎస్, వెరీ గుడ్. ఎస్, 24. 24వ శ్లోకం.
తస్మాత్ ఓం ఇత్యుదాహృత్య యజ్ఞదాన తపః క్రియాః ప్రవర్తనే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం. భావము. అందుకే శాస్త్ర విధుల ప్రకారము యజ్ఞము, దానము, తపస్సు వంటి కర్మలను చేపట్టే తత్వజ్ఞులు పరమపురుషుని పొందడానికి సర్వదా ఓంకారముతో ప్రారంభిస్తారు. 25వ శ్లోకం. తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞ తపః క్రియాః దాన క్రియాశ్చ వివిధాః క్రియంతే కాంక్షిభిః. భావం. ఫలపాంచ లేకుండా మనిషి తత్ పదముతో నానా రకాల యజ్ఞాలను, తపస్సులను, దానాలను తప్పక నిర్వహించాలి. భవబంధము నుండి ముక్తిని పొందడమే అటువంటి దివ్య కార్యముల ఉద్దేశము. హరే కృష్ణ. ధన్యవాదాలు, చాలా బాగా చదివారు. సో ఇప్పుడు ఇక్కడ ఒక కొత్త విషయం చెప్తున్నారు భగవంతుడు. ఓం తత్ సత్ అనేటటువంటి 3 పదాలు బ్రాహ్మణులు ఉపయోగిస్తారు. దేనికోసము? యజ్ఞము చేసేటప్పుడు మరియు వైదిక మంత్రాలను చదివేటప్పుడు. దేనికోసము? భగవత్ ప్రీత్యర్థం, భగవంతుడి యొక్క సంతృప్తి కొరకై ఈ ఓం తత్సత్ అనేటటువంటి పదాలను ఉపయోగిస్తారన్నమాట. సో ఈ టాపిక్ ఎందుకు వస్తుంది ఇక్కడ ప్రత్యేకంగా, రైట్ అనేటటువంటి ప్రశ్న మనకి రావచ్చు. మనము దీన్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే యజ్ఞ, దాన, తప 3 కూడా అసలైన ఐడియల్ ఏంటి? 3 యజ్ఞ, దాన, తపంలో 3 కూడా ఒక్కొక్కటి త్రిగుణాలలో ఉన్నాయి. సో 3 కూడా సాత్విక పరంగా చేస్తేనే అది చాలా ఉన్నతమైన లాభాన్ని మనకిస్తుంది. ఎందుకంటే సాత్వికమైన ప్లాట్ఫామ్లోనే ఒక వ్యక్తి ఇవన్నీ కూడా భగవత్ ప్రీతి అర్థం కోసం చేస్తాడు. చాలా క్లియర్గా మనకు తెలిసింది, మన లక్షణాలు చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ తపస్సు తీసుకోండి, దానం తీసుకోండి. దానంలో, సాత్విక దానంలో మొట్టమొదటి లక్షణం ఏంటి? కర్తవ్య భావంతో చేస్తాడు, తనకి డ్యూటీ అన్నమాట, రైట్? ఆ విధంగా. సో అందులో అనుమాత్రము స్వార్థము లేదు. కానీ మీరు రాజసిక దానము, తామసిక దానంలో చూస్తే వాళ్ళ యొక్క నిమ్నమైన భౌతిక కోరికలను తీర్చుకోవడానికి ఇటువంటి దానాలు చేయడము, తపస్సులు చేయడం, ఇవన్నీ కూడా చేస్తారు. సో దాని అర్థం ఏంటి? యజ్ఞదాన తప ఒక వ్యక్తి చేసినప్పటికీ ఆ వ్యక్తి ఎప్పుడైతే దాన్ని సాత్వికంగా చేస్తాడో అప్పుడే దానికి లాభం వస్తుంది. ఎటువంటి లాభము? ఏ లాభం అయితే దాని నుంచి రావాల్సిందో ఆ లాభం వస్తుంది. దాని అర్థం ఏంటి? ఈ యజ్ఞాలు, దానాలు, తపస్య బ్రహ్మచర్యేణ శమేన చ దమేన చ త్యాగేన సత్య శౌచాభ్యం యమేన నియమేన వా. ఈ యమ, నియమ, త్యాగము, సత్యము, శౌచాభ్యం ఇవన్నీ రూల్స్ రెగ్యులేషన్స్ ఎందుకు ఇచ్చారు చెప్పండి? ఇవన్నీ ఎందుకు ఇచ్చారంటే మెల్లిమెల్లిగా మనము మన యొక్క భౌతిక కోరికలు తొలగించుకోవడానికి, తీర్చుకోవడానికి కాదు. ఇది వింటే కొంచెం రివర్స్గా అనిపించింది. అదేంటండి మరి కర్మకాండలో ఇవన్నీ యజ్ఞాలు, దానాలు, తపస్సులు ఉన్నాయి, మనకి కర్మకాండ ఉద్దేశమే భౌతిక కోరికలు తీర్చుకోవడానికి, అవునా? సో కర్మకాండ ద్వారా ఎవరైతే ఆ ప్రాసెస్ ఫాలో చేసి భౌతిక కోరికలు తీర్చుకుంటారో ఆ ప్రాసెస్లో ఏమవుతుంది? వాళ్ళు భగవంతుడిని కూడా ఆరాధిస్తున్నారు. అరే ఎక్కడ ఆరాధించారండి? ఓం అని అన్నారా? అన్నారు. సో ఓం అంటే అది కృష్ణుణ్ణి సూచిస్తుంది. దీనికి ఆధారం ఎక్కడండి? భగవద్గీతలో ఉంది, కృష్ణుడే స్వయంగా చెప్పారు. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దఖే పౌరుషం నృషు. ప్రణవ అంటే ఓంకారం, ప్రణవాకారం, ఓంకారం. ఆ ఓంకారాన్ని నేనే అని భగవంతుడు చెప్పారు. ఈ విషయం ఎన్నో చోట్లలో ఉంది. సో ఆ కర్మకాండ చేస్తూ చేస్తూ తను ఓం అనే పదం ఉన్నందువల్ల మనకి ఖచ్చితంగా అజ్ఞాత సుకృతి అయితే దక్కు. కానీ ఒక వ్యక్తి సరైన అండర్స్టాండింగ్తో చేస్తున్నాడు అనుకోండి, ఇది భగవత్ ప్రీత్యర్థము, ఓం తత్ సత్, ఇది నేను తన కోసం చేస్తున్నాను, భగవత్ ప్రీత్యర్థము అనేటటువంటి భావంతో చేస్తే అప్పుడే ఆ వ్యక్తికి ఉన్నతమైన లాభము కలుగుతుంది. లేకపోతే
సైడ్ ఎఫెక్ట్ దక్కుతుంది. ఏంటా సైడ్ ఎఫెక్ట్? ఏదో భౌతిక కోరికలు తీరుతాయి, కావలసినటువంటి ఆ, ఆ, డబ్బు కావచ్చు, లేకపోతే హోదా కావాలి, పవర్ కావాలి. హిరణ్యకశిపుడు కూడా ఎంత ఘోరమైన తపస్సు చేశాడు. తపస్య పరమ దారుణం. కానీ తనకి ఏం దక్కింది? మోక్షం దక్కిందా? ఆబ్వియస్ గా భగవంతుడు మోక్షం ఇచ్చారు, కానీ తను మోక్షం కోరుకోలేదు. తను కోరుకున్నది ఏంటి? నాకు ముల్లోకాలకి అధిపతి అవ్వాలి, ఇంకా మెయిన్ గా ఏంటంటే నాకు మృత్యు రాకూడదు, ఆ విధంగా నన్ను చంపేవాడే ఉండకూడదని. అది సో అలాంటి నిమ్నమైన భావంతో చేస్తే అది ఎంత తీవ్రమైన తపస్సు అయినప్పటికీ ఒక వ్యక్తికి ఉన్నతమైన లాభము రాదు. సో అందుకనే మనం ప్రాక్టికల్ గా ఈ సమాజంలో చూస్తాము. ఎంతో మంది మందిరాలకు వెళ్తారు, నవగ్రహాలు ఉంటాయి, ఎన్నో పూజలు తపస్సులు చేపిస్తుంటారు, యజ్ఞాలు, ఎన్నో మందిరాలలో కూడా ఆ ఫెసిలిటీ ఉంటుంది. కానీ ఏదో ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి ఆ, ఆ, ఏమంటారు, గ్రహాలు బాగా లేవు, సో నవగ్రహాల పూజ చేద్దాము, లేకపోతే ఇలాంటి ప్రాబ్లం వస్తే ఫ్యామిలీ లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సో ఈ ఆరాధన చేయండి. ఒక చోట అయితే ఒక వ్యక్తి చిత్రగుప్తుడిని ఆరాధిస్తున్నారు. ఐ వాజ్ సర్ప్రైజ్. ఐ మీన్, నేను ఎప్పుడు వినలేదు లైఫ్లో చిత్రగుప్తుడిని ఆరాధించడం ఏంటి అనేది. ఒక మాతాజీ. సో ఏంటంటే అకౌంట్ అంతా ఆయనే మెయింటైన్ చేస్తారు కదా. సో ఆయనను గనక ఆరాధిస్తే, తన అకౌంట్లో కొన్ని మార్పులు చేస్తే ఆ, ఏమవుతుంది? కొన్ని కష్టాలు తగ్గుతాయి. అందుకని డైరెక్ట్గా ఆయనకి లంచం ఇచ్చేద్దాం. అవునా? ఇది మంచి ఐడియా ఉంది. సో ఇలాగా లంచాలు ఇచ్చే బిజినెస్ చేస్తే మనకు జీవిత లక్ష్యం మనకు రాదు, చేరదు. సో డివోటీస్ ఎప్పుడు కూడా ఇవన్నిటితో భయపడరు అనమాట. నాకు గ్రహాల దోషాలు నడుస్తున్నాయి, బ్యాడ్ టైమ్ ఇస్ గోయింగ్ ఆన్. బట్ టెల్ మీ, ఎవ్రీబడి హూ ఇస్ ఇన్ దిస్ వరల్డ్, ఎవరైతే కృష్ణ చైతన్యంలో లేరో వారు ఆల్రెడీ బ్యాడ్ టైంలోనే ఉన్నారు. బికాస్ ద మూమెంట్ యూ ఫర్గోటెన్ కృష్ణ, యువర్ బ్యాడ్ టైమ్ ఇస్ ఆల్రెడీ స్టార్టెడ్. సో ఈ అండర్స్టాండింగ్లో ఈ అండర్స్టాండింగ్ చాలా డీప్గా ఉండాలి. అండ్ దేర్ ఫోర్, జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా, ఏది వచ్చినా కానీ, వి ఓన్లీ టేక్ షెల్టర్ ఆఫ్ కృష్ణ యాజ్ అ ప్రైమరీ షెల్టర్. మిగతావి మనము మేబీ ఇది చేస్తే రిజాల్వ్ అవుతుంది, వీ కెన్ డూ ఇట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ డ్యూటీ. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక హెల్త్ ప్రాబ్లం వస్తే ఆబ్వియస్గా ద వెరీ ఫస్ట్ థింగ్, కృష్ణ నేను ఇంకా కొన్ని రోజులు బ్రతకాలని మీకు ప్లాన్ ఉంటే నన్ను కాపాడండి. సరైన సమయం వచ్చింది, 2026 ఇస్ లాస్ట్, కనీసం 18 చాప్టర్ కంప్లీట్ చేసి నేను వెళ్తాను, నాకు ఒక నెల రోజులు గడువు ఇవ్వండి. ఆ విధంగా మనం కోరుకోవచ్చు. వి కెన్ డిజైర్ ఫర్ సమ్ సేవ. ఎస్ ఆర్ నో? సేవ కోరుకోవాలి భగవంతుడితో. కృష్ణ, మన గౌరాంగ్ చిన్నగా ఉన్నాడు, వాడు కొంచెం పెద్దయ్యాక నన్ను తీసుకెళ్ళండి. ఆ, ఇది నా పర్సనల్ ఇంట్రెస్ట్, ఇది నా పర్సనల్ భౌతిక కోరిక, రైట్? ఐ షుడ్ బి ఫుల్లీ కాన్ఫిడెంట్ దట్ నేను లేకపోయినా కానీ భగవంతుడు నా కుటుంబ సభ్యులను కాపాడుతారు ఏదో ఒక రకంగా. దట్ కాన్ఫిడెన్స్ ఐ షుడ్ హ్యావ్. సో ఆ విధంగా వన్ షుడ్ బి కంప్లీట్లీ ఫియర్లెస్. సో అందుకనే ఒక మ్యారేజ్ కౌన్సిలింగ్ సెషన్స్ చేస్తూ ఉంటారు మన చౌపాటి టెంపుల్లో చాలా సీనియర్ డివోటీస్, ద్వారకాధీష్ ప్రభు అండ్ విశాఖ మాతాజీ అని. సో అందులో 4 hours వారు మాట్లాడారు సెషన్. ఇంటరాక్షన్ అంత డీప్గా ఉంది అనమాట. మ్యారేజ్ అయిన తర్వాత ఏమేమి ఛాలెంజెస్ వస్తాయి, దాన్ని ఎలా మనం ట్యాకిల్ చేయాలి, వేరియస్ ఫేజెస్ ఉంటాయి. ఇన్ఫాచ్యుయేషన్ ఫేజ్ ఉంటుంది, రెవల్యూషన్ ఫేజ్ ఉంటుంది, రికన్సిలియేషన్ ఫేజ్ ఉంటుంది, కన్సాలిడేషన్ ఫేజ్ ఉంటుంది, కమిట్మెంట్, ఇవన్నీ కూడా ఉంటాయి. అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒక వ్యక్తి అన్నారు, ప్రభుజీ పెళ్లి కోసము జాతకము కుండలి చూసి మ్యాచ్ అయితేనే చేసుకోవాలా, ఒకవేళ మ్యాచ్ కాకపోతే కూడా చేసుకోవచ్చా అని అడిగారు అనమాట. సో మాతాజీ ప్రభుజీ అన్నారు, చూడండి అయ్యా, మేమిద్దరము మ్యారేజ్ చేసుకొని 36 సంవత్సరాలు అవుతున్నాయి. ఆ, మేము చాలా హ్యాపీగా ఇద్దరం కలిసి కృష్ణుడికి సేవ చేస్తున్నాము. మేము ఇప్పటిదాకా మా కుండలి జాతకం ఎప్పుడు చెక్ చేపియలేదు అని అన్నారు వాళ్ళు. అరే ఇదేంటండి, మీరు వైదిక పద్ధతికి రివర్స్ వెళ్తున్నారా అని అనుకోవచ్చు. వాళ్ళు అన్నారు, మన జీవితంలో జరిగే సంఘటనలు ఇవన్నీ కూడా గ్రహాల ద్వారా కంట్రోల్ అవ్వబడతాయి, కరెక్టా? జాతకం మనకు అదే చెప్తుంది, రైట్? ఈ టైంలో మీకు ఈ గ్రహం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది, రాహు కేతు అండ్ ఎక్సెట్రా.
కానీ ఆ మాతాజీ అన్నారు, గ్రహాలను ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? భగవంతుడు. ఆ, గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజస. సో భగవంతుడు అన్ని గ్రహాలను కంట్రోల్ చేస్తున్నారు. మరి అటువంటి భగవంతుడి శరణాగతి తీసుకుంటే మనకి ఎటువంటి గ్రహాల యొక్క భయం ఉండకూడదు. రైట్? దాని అర్థము మనం మ్యాచింగ్ చేయకూడదని కాదు, బట్ అట్ ద సేమ్ టైం మనం ఓవర్ డిపెండెంట్గా దాని మీద ఉండకూడదు. సో మన డిపెండెన్సీ ఎవరి మీద ఉండాలి? కృష్ణుడి మీద. మేక్ సెన్స్? సో ఆ విధంగా మన ఏదో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి నేను ఆ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తాను, ఆయన 4-5 సొల్యూషన్స్ చెప్తారు, ఈ వ్రతాలు పాటించాలి, ఇది చేయాలి, అది చేయాలి. దిస్ రేజెస్ అనదర్ బిగ్ క్వశ్చన్, దట్ హౌ మచ్ ఆర్ యు సరెండర్ టు కృష్ణ? దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. కృష్ణుడితో, కృష్ణుడి మీద సరెండర్తో పాటు ఇది చేస్తే ఇట్ ఈస్ అండర్స్టాండబుల్, దట్స్ ఫైన్, బికాస్ దిస్ ఇస్ మోర్ లైక్ ఎ మెటీరియల్ సొల్యూషన్. అండ్ మెటీరియల్ ప్రాబ్లమ్కి మెటీరియల్ సొల్యూషన్ తీసుకున్న తప్పు లేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నాకు రోగం వచ్చింది అనుకోండి, ఫస్ట్ నేను కృష్ణుడిని ఆరాధిస్తాను, కృష్ణ నన్ను కాపాడండి, దాన్ని చేసి ప్రార్థన అర్పించి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తా. ఎస్ ఆర్ నో? బికాస్ డాక్టర్ దగ్గర వెళ్తే నేను కృష్ణుడు కూడా ఒక ట్రీట్ చేయాలనుకుంటే ఆ డాక్టర్ని ప్రేరేపించి ఆ డాక్టర్ ద్వారా నన్ను ట్రీట్ చేస్తారు. రైట్? సో ఆ విధంగా నా కర్తవ్యం నేను చేయాలి. కానీ కృష్ణుడిని సైడ్ లైన్ చేసేసి కేవలం ఇదే నన్ను ఇప్పుడు కాపాడుతుంది, ఈ జ్యోతిషుడు ఇలా చెప్పాడు, ఆ విధంగా అనేటటువంటిది ఇట్ ఈస్ నాట్ అ కరెక్ట్ అండర్స్టాండింగ్. ఓకే? సో ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఇక్కడ చెప్పబడిన పాయింట్ ఏంటంటే, యజ్ఞదామ తపస్యలు చేసినప్పుడు ఓం తత్సత్ అనేటటువంటి పదాలను ఉపయోగిస్తారు. సో ఇవి నేను చేసేది భగవత్ ప్రీతి అర్థము అనేటటువంటి ఒక విషయాన్ని సూచిస్తాయన్నమాట. సో తర్వాత భగవంతుడు చెప్తారు, ఈ ఓం అనేటటువంటిది అన్ని వైదిక మంత్రాలలో ఆ ఓం అనే పదము ఖచ్చితంగా స్టార్టింగ్లో ఉంటుంది. రైట్? ఓం తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయ అనేటటువంటి ఋగ్వేద మంత్రం ఉంది. ఎక్కడైతే ఋగ్వేదంలో చెప్పబడింది, దేవి దేవతలందరూ కూడా భగవంతుడి యొక్క పాదపద్మముల పట్ల చూస్తున్నారు, అటు చూస్తున్నారు. సో వీళ్ళందరూ కూడా భగవంతుడిని ఆరాధిస్తున్నారు అనేటటువంటి ఒక విషయాన్ని చెప్పబడింది. సో ఋగ్వేదంలో కూడా క్లియర్గా ఉంది ఎవరు పూర్ణ పురుషోత్తమ భగవానుడు అని. లేకపోతే ఆ, ఎప్పుడెప్పుడు చాలా మంది అనుకుంటారు, ఇస్కాన్ వాళ్ళు అలాగే చెప్తూ ఉంటారు, ఓన్లీ భగవద్గీత అండ్ ఎక్సెట్రా. ఋగ్వేదము అందులో చాలా క్లియర్గా ఉంది పూర్ణ పురుషోత్తమ భగవానుడు అని. ఈ మంత్రం చాలా ఫేమస్, అందరికీ తెలుసు, ఓం తద్ విష్ణోహ పరమం పదం అని. రైట్? సో ఆ విధంగా ఓం అనే పదము వేదిక మంత్రాలలో ఖచ్చితంగా ఉంటుంది. మరి ఓం అనేది ఆ ఎవరిని సూచిస్తుంది? కృష్ణుడిని. ప్రణవః సర్వ వేదేషు శబ్దకే పౌరుషం నృషు. మరి ఆ విధంగా మనం కూడా రోజు ఓం ఓం చేద్దామా? 16 మాలలు చేయకుండా. ఐడియా బాగుందా? వాట్ ఈస్ ద ప్రాబ్లం విత్ దిస్? సో ప్రభుపాదుల వారు చెప్పారు, ఆ, ఏమని చెప్పారంటే, ఓం అనేది భగవంతుని సూచిస్తుంది, కానీ భగవంతుడి యొక్క వ్యక్తిగత లక్షణాలను సూచించదు, అవ్యక్తిగత లక్షణాలను సూచిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ సొసైటీలో వాచ్మ్యాన్ ఉన్నారు అనుకోండి, ఆయన పేరు రాము. సో రాము ఇటు రావయ్యా అని చెప్పడంలో, ఏ వాచ్మ్యాన్ ఇటు రావయ్యా అని చెప్పడంలో తేడా ఉందా? ఉంది కదా. ఎందుకంటే వాచ్మ్యాన్ అనేది వ్యక్తిగత రిలేషన్ మీరు పెట్టట్లేరు వాచ్మ్యాన్ అని చెప్పినప్పుడు. రాము అన్నప్పుడు పర్సనల్ టచ్ వస్తుంది, అరే నన్ను పేరు పెట్టి పిలుస్తున్నారు, అవునా? అదేవిధంగా హరే కృష్ణ అని అన్నప్పుడు మనం డైరెక్ట్గా కృష్ణుడు అనేటటువంటి వ్యక్తిని డైరెక్ట్గా తన పేరుతో సూచిస్తున్నాం. అందులో భగవంతుడి అన్ని శక్తులు అందులో ఇన్వెస్ట్ అయి ఉన్నాయి. ఈ విషయం ఎక్కడుంది? ఎవరైనా చెప్పగలుగుతారా? ఆ నామంలో భగవంతుడి అన్ని శక్తులు ఉన్నాయనే విషయము శిక్షాష్టకంలో ఉంది ప్రభుజీ. చెప్పండి ఆ శ్లోకం. ఆ, తత్రార్పిత నియమిత స్మరణేన కాలః సో ఫస్ట్ లైన్ లో ఏతాదృశీత వస్తుంది, ఫస్ట్ లైన్ నామ్నామకారి బహుదా నామకారి బహుదా నిజ నిజ సర్వశక్తి. సర్వశక్తి. సో నిజ సర్వశక్తి, పర్సనల్ శక్తులు అన్ని కూడా ఈ నామంలో పెట్టారు. ఏ నామంలో? ఓంలో కాదు. ఎందులో పెట్టారు? తన పర్సనల్ నామం ఏదైతే ఉందో, కృష్ణ, గోవింద, నారాయణ, మధుసూదన, కేశవ, ఈ పేర్లలో పెట్టారు.
సో ఆ విధంగా ఈ లోకంలో ఏ విధంగానైతే ఒక వాచ్మెన్ని పేరుతో పిలిస్తే ఒక పర్సనల్ రిలేషన్ ఎస్టాబ్లిష్ అవుతుందో, అదే విధంగా భగవంతుని కృష్ణ అనేటటువంటి పేరుతో మనం సంబోధిస్తే కృష్ణుడితో మనకి ఒక నిజీ సంబంధం ఏర్పడుతుంది. రైట్. మరి ఓం అంటే కూడా కృష్ణుడినే సూచిస్తుంది, కానీ అది ఇండైరెక్ట్ గా సూచిస్తుంది. అది నిరాకారమైనటువంటి అవ్యక్తిగతమైనటువంటి సూచన. సో దాని ద్వారా బ్రహ్మజ్యోతి వరకు మనకు రియలైజేషన్ వచ్చే అవకాశం ఉంది. అందుకనే ప్రత్యేకంగా ఎవరైతే జ్ఞానయోగము అష్టాంగ యోగము చేస్తారో వాళ్ళు ఓం అని చేస్తారు. సో దాని ద్వారా కూడా లాభం ఉంటుంది. మనము ప్రాణాయామం చేస్తే కూడా ఓం ఉంటుంది. రైట్. సో అదేం తప్పని చెప్పట్లేదు ఇక్కడ. కానీ మీకు భగవంతుడి భగవద్ధామానికి వెళ్ళి ఆయన లీలలలో వ్యక్తిగత రూపంలో ప్రవేశించాలి అని అంటే ఓంతో సరిపోదు. నాకు బ్రహ్మజ్యోతిలో లీనం అవ్వాలంది, మోక్షం కావాలంటే ఓం చేయొచ్చు. కానీ బృందావనంలో కృష్ణుడితో వెళ్ళి గోపబాలుడితో వెళ్ళి నేను కూడా ఆడుకోవాలి అనేటటువంటి ఒక భావం ఉంటే దాన్ని మీరు కృష్ణుడి యొక్క వ్యక్తిగత నామాలను జపించాలి, మరియు కృష్ణుడి సేవలో నెలకొని ఉండాలి. అర్థమైంది కదా? సో ఆ విధంగా జనరల్గా వైదిక శాస్త్రాలు ఏంటంటే, వైదిక శాస్త్రాలలో కేవలం శుద్ధ భక్తే లేదు, అనేక లెవెల్స్లు ఉన్నాయి. సో అందుకనే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దట్ ఓం అనే పదం ఎప్పుడైతే చెప్పారో అది భగవంతునే సూచిస్తుంది, బట్ నాట్ డైరెక్ట్లీ ఇన్ ద సెన్స్ డాట్ వ్యక్తిగత రూపంలో. కానీ జనరల్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో ఇది చేస్తున్నప్పుడు వాళ్ళు ఓం అని చెప్పినప్పుడే ఇది నేను చేసేది ఆ ఓం కృష్ణుడి యొక్క భగవంతుడి యొక్క ప్రీతి అర్థం కోసం చేస్తున్నాను అనేటటువంటి క్లారిటీతో వాళ్ళు చెయ్యాలి. దానికోసం ఇవన్నీ పెట్టడం అనేది జరిగింది. ఓకే. ఇంకా దాని తర్వాత 3వ శ్లోకం ఇప్పుడైతే చూసామో, ఐ థింక్ 25వ శ్లోకం అనుకుంటా. ఇట్ నాట్ 20, వాట్ ఈస్ ద వర్స్ నంబర్? ఇప్పుడు 25. సో అందులో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పారు. ఇది చేస్తున్నప్పుడు మీరు ఓం అని చెప్తున్నారు, ఓం తత్సత్ అని చెప్పారు, అన్ని చెప్పారు. అయినా కానీ చెప్పినా కానీ ఎప్పుడెప్పుడు మనం భౌతిక వాంఛ తీర్చుకోవడానికి ఉంటే అది కరెక్ట్ కాదని చెప్పు. ఎటువంటి ఫలాకాంక్ష లేకుండా ఎవరైతే యజ్ఞ దాన తపస్సు చేస్తారో అది ఉన్నతమైనటువంటిది. మరియు ఇవన్నింటి వెనకాల అసలైన ఉద్దేశం ఏంటి అనేది కూడా క్లియర్గా చెప్పారు. ఏంటి? ఈ భౌతిక భవబంధనాల నుండి బయటపడడం. ఈ యజ్ఞదాన తపస్సు ఎందుకు చేయాలి? ఈ భవబంధనాలలో మనం చిక్కుకొని ఉన్నాం. నా ఇల్లు, నా ఫ్యామిలీ, నా డబ్బు, నా హోదా, అందరూ నా గురించి ఏమనుకుంటున్నారు, జీవితం అంతా ఇందులోనే గడిచిపోతుంది. కృష్ణుడు నా గురించి ఏమనుకుంటున్నారు అనేటటువంటి విషయం మీద మనము ఎక్కువ ఫోకస్ చేయాలి. బికాస్ ఇట్ ఈస్ కృష్ణ హూ మ్యాటర్స్ టు అస్ అట్ అన్ అల్టిమేట్ లెవెల్. సో ఆ విధంగా మనం చూస్తే అన్ని కార్యాలు ఏవైతే ఉన్నాయో, యజ్ఞదాన తపస్య, ఇవన్నీ కూడా ఉద్దేశం ఏంటి? ఈ భౌతిక బంధనాల నుండి బయటపడి మనము భగవద్ధామానికి వెళ్ళాలి. దానికోసం ఇవన్నీ ఇచ్చారు. కానీ అందరూ ఆ స్థాయిలో ఉండరు కదా. సో అందుకనే వాళ్ళు కొన్ని నిమ్నమైనటువంటి గుణాలలో చేసి కూడా కొన్ని భౌతిక కోరికలు తీర్చుకుంటారు. మరి దాంతో లాభం ఏంటండి? ఆ భౌతిక కోరికలు తీర్చుకొని ఒక రోజు అని అంటే ఒక జన్మలో ఒక జన్మలో, ఎందుకంటే ఎన్నో జన్మలు ఎత్తాల్సి వస్తుంది. దేనికోసం? ఆ అండర్స్టాండింగ్కి రావడం కోసం. ఏంటది? నా జీవితము ఆ పరమ లక్ష్యం పొందడానికి. ఓం తత్ సత్. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. ఎన్నో జన్మల తర్వాత ఒక వ్యక్తికి ఒక సంకల్పం కలుగుతుంది, నేను కృష్ణుడి ఆశ్రయాన్ని తీసుకోవాలి, కృష్ణ భక్తి చేయాలి. ఇప్పుడు మనందరికీ కలిగింది, ఎక్కువ తక్కువ దట్ ఈస్ ఓకే, కానీ అందరికీ కలిగింది. అందుకనే మీరు ఇక్కడ ఉన్నారు. కృష్ణుడు ఏం చెప్తున్నారు భగవద్గీతలో? ఓపెన్ స్టేట్మెంట్. మనం ఎన్నో జన్మలు గడిపాం. ఈ జన్మలో మనకు అవకాశం దక్కింది భగవంతుడి యొక్క శరణాగతి తీసుకోవడానికి. సో అందుకని ఎప్పుడెప్పుడు డివోటీస్ ప్రీచింగ్ చేసేటప్పుడు అంటారు, ప్రభు ఎంత టైం నేను ఈ వ్యక్తికి ప్రీచింగ్ చేస్తున్నాను, అసలు
ఆ, ఒక్క మాల కూడా చేయడానికి రెడీగా లేరంటే తర్వాత ప్రీచర్ ఫ్రస్ట్రేటెడ్, వీడికి చాలా జన్మలు పడతాయి విడిచిపెట్టే అని అంటారు. రైట్, అది అలా అంటారు కానీ వాస్తవానికి అది కరెక్ట్ యాక్చువల్గా. ఎప్పుడెప్పుడు ఒక వ్యక్తికి ఈ కృష్ణ చైతన్య మార్గము నిజంగానే దాని పట్ల సంకల్పము కావాలంటే ఇప్పుడు చాలా జన్మలు పట్టొచ్చు. ఎందుకంటే భగవంతుడు చెప్తారు భాగవతంలో, నేను ఏదైనా ఈజీగా ఇచ్చేస్తాను కానీ భక్తి ఈజీగా ఇవ్వను. ఇది భగవంతుడి స్టేట్మెంట్. ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్ ద వర్స్, మేబీ ఇట్ కమ్స్ ఇన్ ఉద్ధవ్ గీత. ఓకే, అన్ని ఏదైనా ఇచ్చేస్తాను కానీ భక్తి ఈజీగా ఇవ్వను. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మాత్రమే ఇస్తాను. ఆ సెలెక్టెడ్ కూడా వాడు మొత్తం వేగి వేగి ఉండాలి జీవితంలో, ఫుల్గా కన్విన్స్డ్ ఉండాలి, ఫుల్ అనుభవం ఉండాలి వాడి దగ్గర. దాట్ ఈ భౌతిక జగత్తు తలకాయ నొప్పిరా బాబు అనేటటువంటి ఫుల్ కాన్ఫిడెన్స్ ఆ వ్యక్తికి అనుభవం కలిగాలి. ఆ అనుభవం లేకుంటే ఆ వ్యక్తి ఇప్పుడు కూడా అనుకుంటాడు, మేబీ ఈ విధంగా చేస్తే ఆనందంగా ఉంటానేమో, ఆ విధంగా చేస్తే ఆనందంగా ఉంటానేమో అని. ఎప్పటిదాకైతే అది ఉంటుందో అప్పటిదాకా భగవంతుడు వీడికి ఇచ్చి కూడా ప్రయోజనం లేదు. ఆ, ఎందుకంటే వాడు ఇప్పుడు కూడా అనుకుంటున్నాడు ఇది సుఖాలయము, ఇంకా ఎంత సుఖం ఉంది ఇక్కడ. సో ఆ విధంగా వెరీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మాత్రమే ఇస్తారు. సో ఆ సెలెక్టెడ్ క్యాండిడేట్స్లో బహుశా మనందరం ఉన్నాం. ఇంకా బహుశా మనకు అర్హత లేకుండానే ప్రభుపాదుల వారు మనకు ఆ క్యాండిడేట్ లిస్ట్లో మన పేరు పెట్టారు. వీడు కాదు అంత కానీ వీడికి ఇచ్చేయండి అని ప్రభుపాదుల వారు రికమెండ్ చేస్తే మనకు వచ్చింది. సో దిస్ ఈస్ ద బిగ్గర్ విజన్ వీ నీడ్ టు హ్యావ్ దాట్. మనకు దక్కింది చాలా దుర్లభం అండి. ఇట్ ఈస్ నాట్ ఈజీ. పదే పదే దీని గురించి ఆలోచిస్తే యూ యూ బికమ్ డీప్ ఇన్ యువర్ ఇమోషన్స్ విత్ కృష్ణ. దట్ యాక్చువల్గా ఎంత దుర్లభమైనది మనకు దక్కింది. మనం ఉన్నది ఏ యుగంలో? కలియుగంలో. కలియుగంలో శుద్ధమైన కృష్ణ భక్తి చేసే అవకాశము అసలు ఊహిస్తే కూడా జరగనటువంటి పని యాక్చువల్గా. కలియుగం అంటేనే కలహాల యుగం. మరి ఏదో మన జీవితంలో కలహాలు లేవా? అందరి జీవితంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి ఆ కలహాల మధ్య ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక కలియుగంలో ఇవి మూడు కూడా హై లెవెల్లో ఉంటాయి. ఈ మూడు జనరల్గా కూడా ఉంటాయి, కలియుగంలో హై లెవెల్లో ఉంటాయి. సత్యయుగంలో ఆ, బహుశా ఒక ఇద్దరు గొడవ పడ్డారు, లాస్ట్కి నమస్తే అని చెప్పేసి వెళ్ళిపోయారు. కలియుగంలో 10 మందితో గొడవలు, మళ్ళీ వాడు మర్చిపోడు కూడా, వాడి మనసులో ఎప్పుడూ ఉంటుంది. ఆ, ఆది భౌతిక క్లేశం ఎంత హై లెవెల్లో ఉంది, అక్కడ 1% ఉంటే ఇక్కడ 100% ఉంది. సో ఆ విధంగా ఇటువంటి పరిస్థితుల మధ్యలో కూడా మనము 16 మాలలు జపం చేయగలుగుతున్నాము అని అంటే ఎంత సౌభాగ్యం ఉంటే మనకు అది దక్కుతుంది చెప్పు. ఇంకా ఈ లోకంలో ఎంతో మందిని మనం చూస్తున్నాం, నానా దుఃఖాలకు గురవుతున్నారు, మానసిక ఆందోళనకు గురవుతున్నారు, జీవితంలో ఏం చేయాలనో తెలియక వాళ్ళు ఆ, నానా మానసిక ఆ, ఆందోళనకు వాళ్ళు గురవుతున్నారు. సో మనం చూస్తే మనకెంత మంచి కృష్ణ చైతన్యం దక్కింది, ఎంత హాయిగా మనం ఉండగలుగుతున్నాం. ఎస్ ఆర్ నో? ఏంటి ప్రభుజీ హాయి ఏం లేదు ప్రభుజీ, 16 మాలలు చేయాలంటేనే చాలా ప్రెషర్ అనిపిస్తుంది, రోజు చదవాలని అంటున్నారు. కానీ శిక్షాష్టకం చెప్తుంది ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం. అరే, ఈ కృష్ణ చైతన్య మార్గంలో ప్రతి పదం, ఒక్కొక్క పదంలో, ఒక్కొక్క అడుగులో పూర్ణ అమృత ఆస్వాదనం ఉంది. ఆ ఆస్వాదన కలగట్లేదు, నాకు చేదుగానే అనిపిస్తుంది. సో ది కృష్ణ చైతన్య మార్గము స్టార్టింగ్లో విషంలాగా అనిపించవచ్చు, కానీ దాన్ని ఎవరైతే కృష్ణుడి మీద శ్రద్ధ పెట్టుకుని కంటిన్యూ చేస్తారో అది లాస్ట్కి అమృతంగా మారుతుంది. ఆ స్టార్టింగ్ ఫేజ్ మనము గోత్రూ చేయాలి. ఇంకా అది చాలా టఫ్ ఫేజ్ ఉంటుంది, అంత ఈజీ కాదు, కఠినమైన ఫేజ్. ప్రభుపాదుల వారు చెప్తారు కొంతిమారని ప్రార్థనలలో, ఎక్కడైతే ప్రభుపాద్ లెక్చర్ సిరీస్, దట్ ఈస్ హిస్ ఫేవరెట్ ప్రార్థన. ఆ కుంతిమారాణి ప్రార్థన క్లాసెస్ మీరు వింటే ప్రభుపాద్ ఈజ్ స్పీకింగ్ ఫ్రమ్ హిజ్ హార్ట్ అని అనిపిస్తుంది. ఎక్కువగా ఏదో రిఫరెన్సెస్ చెప్పి చాలా ఇంటెలిజెంట్ ఎక్స్ప్లెనేషన్ కాదు, హృదయం నుంచి బయటపడుతుంది అలా చెప్తారు ప్రభుపాద్. అక్కడ చెప్తారు, ద మూమెంట్ యు స్టార్ట్ డివోషనల్ సర్వీస్ సో మెనీ ప్రాబ్లమ్స్ విల్ స్టార్ట్, యూనో, అండ్ యూ విల్ బి టెస్టెడ్ థరోలీ అని ప్రభుపాద్ చెప్తారు. రైట్. సో ఆ విధంగా ఎన్నో అనేక అడ్డంకులు రావచ్చు. ఇదంతా వదిలేస్తే బాగుంటుందేమో, ఇదంతా చేసి ఏమొస్తుంది, అనవసరమైన తలనొప్పి, ఇలా అని ఎంతోమంది వెళ్ళిపోయారు.
ఇట్ ఈస్ నాట్ అ ఫస్ట్ టైం. ఈ క్లాస్లో కూడా దిస్ క్లాస్ స్టార్టెడ్ 5 years ago. జస్ట్ ఒక మేబీ 10-12 మెంబర్స్ ఆ స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ రీప్లేస్ అయిపోయారు. కొత్త కొత్త వాళ్ళు వచ్చారు, పాత వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నేను ఫోన్ చేస్తే ఫోన్ కూడా కట్ చేసేస్తారు. నేను మళ్ళీ చేయట్లేదు, రైట్? బికాస్ మతిర్న కృష్ణే పరతః స్వతో వా మిథోభిపద్యేత గృహవ్రతానాం అదాందగోభిర్విశతాంతమిశ్రం పునః పునశ్చర్వితచర్వణానాం అని ప్రహ్లాదుడు చెప్తున్నారు. కృష్ణ భక్తి అనేది మతిర్ న కృష్ణే పరతః స్వతోవా, వేరే వాళ్ళు ఫోర్స్ చేయడం ద్వారా, సొంత స్వయం కృషి ద్వారా వచ్చేది కాదు కృష్ణ భక్తి. అది ఎప్పుడైతే ఒక శుద్ధ భక్తులు మనకిస్తారో, ఇంకా మనము సుకృతి చేసి ఉంటామో, మేబీ పోయిన జన్మలో ఒక గొప్ప వైష్ణవుడికి, ఒక గొప్ప బ్రాహ్మణుడికి సేవ చేసి ఉంటాం, తులసి మహారాణికి సేవ చేసి ఉంటాం. దానివల్ల సుకృతి అకౌంట్లో యాడ్ అయిపోతుంది. ఆ సుకృతి ఉండగానే భగవంతుడు ఏం చేస్తారు, ఉన్నతమైన భక్తులని మనతో కనెక్ట్ చేస్తారు, ఒక విండో ఓపెన్ చేస్తారు. ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది. విల్ యూ వాంట్ టు బికమ్ సీరియస్? తెలివిగలిగిన వాడు ఇమ్మీడియట్గా క్యాచ్ చేసుకుంటాడు. సో ఆ విధంగా మరి ప్రహ్లాదుడు ఆ శ్లోకంలో అదే, ఇంత చిన్న పిల్లవాడు భౌతిక ఆసక్తులు, గృహమంధకూపం ఇవన్నీ మాట్లాడుతుంటే అసలు మన 5 ఏళ్ల పిల్లవాడికి అసలు ఈ అవగాహన కూడా ఉండడు. చాక్లెట్లు తింటూ తిరుగుతుంటారు. కానీ ప్రహ్లాదుడికి ఎంత డీప్ అండర్స్టాండింగ్ ఉంది. వైఫ్ హస్బెండ్ అటాచ్మెంట్, పిల్లలతో అటాచ్మెంట్ అన్నీ చెప్తున్నాడు ఆయన. ఇట్ మీన్స్ ఆయన చెప్పే జ్ఞానము అనుభవంతో రాలేదు, గురువు దగ్గర తీసుకున్నాడు ఆయన. అనుభవంతో అంటే జీవితంలో ఎదిగిన వాళ్ళు చెప్తారు. ఇప్పుడు కొంతమంది వృద్ధులను అడగండి, వాళ్ళు చెప్తారు, ఎస్ ప్రభు, ఫ్యామిలీ లైఫ్ ఇస్ సో ప్రాబ్లమాటిక్. ఆయనకి ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రహ్లాదుడికి ఎక్కడుంది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్? సింప్లీ రిపీటింగ్ ద వర్డ్స్ ఆఫ్ నారదముని. మరి సాక్షాత్కారం కూడా ఉంది. అందుకనే సాక్షాత్కారం అనేది వయసు మీద డిపెండ్ అయి ఉండదు. ప్రహ్లాదుడు సాక్షాత్కారం ఉంది, గృహమంధకూపం. సో ఆ విధంగా ఎందుకు అలా మరి జనాలు మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు? ఆన్సర్ చెప్పారు, పునః పునశ్చర్విత చర్వణానాం. నవలిందే నవలడంలో ఇంట్రెస్ట్ ఉంది అనమాట. నవలిందే నవలడం అంటే ఏంటి? మీరు చెరుకు ఉంది కదా, కర్ర, అది తీసుకొని ఇలా నవ్వులారు, పిప్పి మిగులుతుంది, దాన్ని మళ్ళీ మళ్ళీ నవ్వులుతున్నారు పొద్దున్నే రాత్రి. వరే పిచ్చారా, అందులో లేదు, రసమంతా పోయింది. లేదు, ట్రై చేస్తాను, ఈ యాంగిల్లో చూస్తాను. నవిలిందే నవిలితే మన జా ఏదైతే ఉందో అది పెయిన్ అవుతుంది, పళ్ళు కూడా విరిగిపోతాయి, కానీ రసం రాదు, రక్తం వస్తుంది. అవునా? అదేవిధంగా నవిలిందే నవలడం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ అదే భౌతిక సుఖాన్ని పొందాలనే ప్రయత్నం మళ్ళీ మళ్ళీ చేయడం, దాన్నే నవిలిందే నవల. ఇంతకాలం నవలేవయ్యా నువ్వు, ఇప్పుడైనా వదిలేయి, అందులో ఏం లేదు రసము. లేదండి, మేబీ ఈ యాంగిల్లో ట్రై చేస్తాను, మేబీ ఈ అమ్మాయిని చేసుకుంటే నేను హ్యాపీ అయిపోతాను, ఇప్పటిదాకా చేసుకున్న ఆవిడతో హ్యాపీ లేను, డివోర్స్ అయిపోయింది, ఈమెన్ చేసుకుంటే హ్యాపీ అయిపోతాను. ఎంత మూర్ఖుడైతే ఇలా ఆలోచిస్తాడు? యూ కెన్ నెవర్ బికమ్ హ్యాపీ ఇన్ దిస్ వరల్డ్. సో ఆ విధంగా నవలిందే నవలాలనే ఇంట్రెస్ట్ పోనందువల్ల ఎప్పుడెప్పుడు జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది కృష్ణ చైతన్యంది, చాలా మంది మధ్యలో వదిలేస్తారు. సో అందుకనే లాస్ట్ దాకా ఉండేవాళ్ళు ఇంకా అరుదు, వచ్చేవాళ్ళు అరుదు, స్టార్ట్ చేసేవాళ్ళే అరుదు, లాస్ట్ దాకా టికాయించి ఉండేవాళ్ళు ఇంకా అరుదు, ఇంకా భగవద్ధామానికి వెళ్ళేవాళ్ళు ఇంకా అరుదు. సో మనం ఏ కేటగిరీలో ఉండాలనేది మనం నిర్ణయించుకోవాలి. ఓకే, సో బేసిక్ పాయింట్ ఏంటి? యజ్ఞ దాన తప భగవంతుడి యొక్క, కృష్ణుడి యొక్క ప్రీత్యర్థం కోసం చేయాలి. ఓకే, అది ఇందులోంచి నేర్చుకోవాల్సిన విషయం. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.